ఈరోజు పూరీలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసము ఒక పెద్ద బౌల్లో ఈ సైజు 2 గిన్నెల గోధుమ పిండిని తీసుకుంటున్నాను. దీంట్లో రుచికి సరిపడా ఉప్పు 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. వేసుకుని పొడి పొడిగా కలుపుకోవాలండి, మొత్తం కలిసే విధంగా. తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. చపాతీ ముద్దలాగా అయ్యే వరకు కలుపుకోవాలి. చూడండి, చపాతీ పిండికి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకున్న తర్వాత చివరగా ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని మొత్తం బాగా 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలండి. ఇది తడి ఆరిపోకుండా మూత పెట్టి అరగంట పాటు నాననివ్వాలి. పూరికి కాంబినేషన్గా కర్రీ చేసుకుందాము. దానికోసము 10 దాకా పచ్చిమిర్చి, ఒక టమాటో, ఉల్లిగడ్డ, ఒక ఆలుగడ్డ తీసుకోవాలి. ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. కర్రీ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. అది వేడయ్యాక 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇది 1/2 స్పూన్ అండి. మొత్తం 1.5 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇవి కాస్త చిటపటలాడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఉంటుంది కదా, అది వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, తర్వాత టమాటా వేసుకోవాలి. చివరగా ఆలుగడ్డ ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటర్లో వేసుకోవాలి. అవి మొత్తం వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇవి తొందరగా మగ్గడానికి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. వేసుకొని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలండి. 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. మొత్తం వేగిపోయాయి. ఆలుగడ్డ ఒక 75% ఉడికితే సరిపోతుంది. ఈ టైంలో మనం వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదండి, అందులో సగం కంటే ఎక్కువ నీళ్లు పోసుకోవాలి. ఇదే టైంలో కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకొని బాగా మరగనివ్వాలి. నీళ్లు మరిగేలోపు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో 2 స్పూన్స్ శనగపిండిని తీసుకోవాలి. దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఉండలు లేకుండా పల్చగా కలిపి రెడీగా పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఈలోపు వాటర్ మరుగుతున్నాయో లేదో చూద్దాము. చూడండి, నీళ్ళు బాగా మరుగుతున్నాయి. ఈ టైంలో మనం కలిపి పెట్టుకున్న శనగపిండిని వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత అది ఉడికి దగ్గర పడుతుందండి. చూడండి, మొత్తం దగ్గర పడింది. ఈ టైంలో చివరగా ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒక్కసారి ఇలా కలిపేసుకొని దించేసుకోవాలి. అంతేనండి, పూరికి కాంబినేషన్గా బేసన్ రెడీ అయిపోయింది. బొంబాయి చట్నీ అనొచ్చు, బేసన్ అనొచ్చు, ఏదైనా ఒకటే. చూడండి, 1/2 అవర్ తర్వాత చూపిస్తున్నాను. పిండి బాగా నానిపోయింది. దాంట్లోంచి ఇంత సైజు ముద్దల్ని రెడీ చేసుకోవాలి. పూరీలు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. అది వేడయ్యాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. చూడండి, పిండి ముద్దలన్నీ చేసుకొని ఇలా తడి ఆరిపోకుండా క్లోజ్ చేసుకోవాలి. ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. చూడండి, ఇట్లా పూరి చేసే ముందు పిండిని పొడి పిండిలో అద్దుకొని మెల్లిగా ఒత్తుకోవాలి. ఒకవేళ ఫ్రీగా పీట నుంచి ఆ పూరి లేవలేదు అంటే కింద కొంచెం కాస్త పొడి పిండిని వేసుకొని కూడా చేసుకోవచ్చు. మెల్లిగా తడుచుకోవాలండి. చూడండి, ఈ మందం ఉంటే సరిపోతుంది. పూరి ఎప్పుడైనా కాస్త లావుగా ఉంటే బాగా పొంగుతాయి. చూడండి, పూరీలన్నీ ఇట్లా దూరంగా వేసుకోవాలి, అంటుకోకుండా ఉంటాయి. ఆయిల్ బాగా వేడెక్కిందండి. ఎప్పుడైనా సరే పూరి చేసేటప్పుడు ఆయిల్ బాగా వేడిగా ఉండాలి. హై ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి. మెల్లిమెల్లిగా ఇట్లా ఒత్తితే
పూరి బాగా పొంగిపోతుంది. ఇప్పుడు పూరిని తిప్పేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మెల్లిగా చివర్లో కాలే వరకు ఇట్లా ఒత్తుకోవాలండి. అంతేనండి, పూరి రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా ఉన్నాయో. పూరీలు రెడీ అయిపోయాయండి.